క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనే నామములో నాకు వందనాలండి. ఈ దినాన మనము జీవ గ్రంథం నుండి అపోస్తల కార్యాల గ్రంథము 47 నుండి 50 వచనాలు చదువుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. అపోస్తల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 47 నుండి. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించను, అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా నాయన, దయగల మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు ఆయన. ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ యొక్క సత్యవాక్యాన్ని మేము ధ్యానించుకొని ఉండగా ప్రభా, మీ యొక్క సత్యవాక్యమును విభజించుకొని ఉపదేశించుకొని అలాగున్న వాళ్ళు లేవాని పరిశీలించుకొని పరిశోధించుకుంటూ మాకు సహాయాన్ని దయచేయమని తండ్రి, ఇదిగో నాయన మీ చిత్తం అయితే మీరే మాకు తోడుగా ఉండి ముందండి నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోనమని మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడి కొంచెం ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. చదవబడిన వాక్య భాగాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తుంటే ఇక్కడ మరి తండ్రి అయిన యెహోవా దేవుడు సర్వోన్నతుడై ఉన్నాడు. ఆయన ఈ యొక్క భూమి మీద మనిషి కట్టిన హస్తకృత ఆలయములలో నివసింపను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే స్టెఫెన్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అది ఇశ్రాయేలు ప్రజలకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తండ్రి అయిన యెహోవా దేవుడు ఈ భూమి మీద నివసింపడు. మరి నివసింపినప్పుడు సొలొమోను గారు మందిరం కట్టారు కదా అని చెప్పేసి ఈరోజు చాలా మందికి మరి డౌట్ రావచ్చు. సాక్షాత్తు సొలొమోను గారు చెప్పిన మాటలే ఇక్కడ ఈ యొక్క స్టెఫెన్ గారు మాట్లాడుతూ ఉన్నాడు. సొలొమోను గారు కూడా మందిరం కట్టాడు. అయితే మందిరం కట్టినప్పుడు ఆయన చెప్పిన మాటని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 27 నుండి కొన్ని విషయాలను పరిశీలన చేసుకుందాం. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశముల సహితము నిన్ను పట్టజాలము. నేను కట్టించిన ఈ మందిరము ఏలాగు పట్టును. ఇక్కడ సాక్షాత్తు సొలొమోను గారే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు ఉంది, నేను కట్టించిన మందిరం నీకు ఎలాగ సరిపోద్ది అని చెప్తా. అయినను యెహోవా నా దేవ, నీ దాసుడైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గురించి నీవు సెలవిచ్చుతో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండునగాక. మరియు నీ దాసుడైన నేనును నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశముందు విని మా విన్నపము అంగీకరించము. ఇక్కడ వాక్య భాగాన్ని మనం చూసుకుంటే సొలొమోను గారు మాట్లాడుతున్న మాట, తండ్రి అయిన యెహోవా దేవుడు ఈ స్థలమందు అయితే నివసింపడు, కానీ ఎప్పుడైతే ఈ స్థలమందు మేము ప్రార్థన చేస్తామో అప్పుడు నీవు మా తట్టు తిరిగి మాకు జవాబివ్వు. ఇది ఎవరి వలన అంటే తండ్రి అయిన దావీదు గారి వలన, దావీదు గారి యొక్క వాగ్దానము వలన నువ్వు మాకు సమాధానం ఆయన అడుగుతూ ఉన్నాడు. అంటే ఈ దినాన మనం చూసుకున్నట్లయితే మరి మందిర వ్యవస్థ ఎలాగ ఉన్నది
అన్నది మనం పరిశీలించాలి. అనేకులు మనం ఏదో ఒక సెంటులోనో, లేదంటే ఒక 2 సెంట్లోనో, లేదంటే 1 ఎకరంలోనో, ఒక 10 ఎకరాల్లోనో కొంత స్థలము అనేది కొని, ఇదిగో మేము దేవునికి ఇక్కడ నివాస స్థలము కట్టబోతున్నాము అని చెప్పేసి అనేకులు ఈరోజు మాట్లాడటం అనేది మనము చూస్తా ఉన్నాం. మనం గనక గమనిస్తే ఇక్కడ తండ్రి అయిన యెహోవా దేవుడు మరి నిశ్చయముగా హస్తకృత ఆలయములలో నివసింపను అన్న స్టేట్మెంట్ చాలా ఖచ్చితంగా మనం వింటాం. ఈరోజు మన మందిరాలు ఎలాగున్నాయి, మనమేమని ప్రజలకు చెప్తున్నాము అని కనుక ఆలోచన చేస్తే, ఇది దేవుని నివాసము, ఇక్కడికి వచ్చి మీరు ప్రార్థన చేయాలి, ఇక్కడికి వచ్చి మీరు దేవునికి విన్నవించుకుంటే ఆయన ఆలకిస్తాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారండి. కానీ ఈరోజు పరిస్థితి అది కాదు. ఎప్పుడైతే ఒక నలుగురు వ్యక్తులు ఒక సహవాసంగా కూడుకోవాలి అని అనుకుంటారో, దానిని మనము దేవుని ఆలయముగా పిలవటము అనేది పరిపాటిగా మార్చుకోవాలి. ఎందుకంటే మనం కూడుకుంటున్నాము కాబట్టి అది దేవుని యొక్క సంఘం అవుతుంది. కానీ ఒట్టి గోడలు, లేదంటే రాళ్ళు, బండలు దేవుని నివాస స్థలము అనేది అవ్వలేవు. ఒక్కొక్కళ్ళు మేము ₹1,00,00,000 పెట్టి కట్టామని, లేదంటే మేము 10 కోట్లు పెట్టి కట్టబోతున్నామని, లేదంటే మేము 100 కోట్లు పెట్టి కట్టబోతున్నామని ఈ యొక్క నిర్మాణాలని ఈరోజు చూపిస్తా ఉన్నారు. ఇది మనం యూట్యూబ్లో కూడా చూస్తూనే ఉన్నాం అనమాట. ఆ నిర్మాణాలను చూపించి ప్రజలకి ఏ విధంగా అయితే ఆ యొక్క కంఫర్ట్ అనేది ఉంటుందో, అంటే ఒక వ్యక్తి నేను అక్కడికి వెళ్తే నాకు ఈ విధంగా ఉండాలి అని ఆలోచిస్తాడో, వీళ్ళు ప్రజలకు అనుగుణంగా ఈ యొక్క మందిరాలను కట్టుకొని ఇక్కడ దేవుడు నివాసం ఉంటున్నాడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాస్తవంగా జీవ గ్రంథాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే అసలు దేవుని ఆలయమును కట్టువారు ఎవరు అని గనక మనం పరిశీలన చేస్తే, జకర్యా గ్రంథంలో మనకు ఒక మాట తెలపబడతా ఉంది. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 11 నుండి గనక మనం చదువుకున్నట్లయితే, వారిని అడిగి వెండి బంగారములను తీసుకొని కిరీటము చేసి ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడైన యెహోషువ తల మీద ఉంచి అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును, అతడే యెహోవా ఆలయము కట్టును. ఈ మాట మన జ్ఞాపకం చేసుకో. యెహోవా దేవుని యొక్క ఆలయం ఎవరు కడతారంట? చిగురు అని ఒకడు. అంటే ఈ మాట ఎవరిని గురించి చెప్పబడతా ఉంది అంటే, ప్రభైన యేసు క్రీస్తు వారిని గురించి చెప్పబడతా ఉంది. చిగురు అనే పదానికి క్రీస్తు వారు అర్థంగా మనము అర్థం చేసుకోవాలి. ఎవరి చిగురు, దేని చిగురు అంటే, యెషయే మొద్దు నుండి వేరు చిగురు పుడుతుంది. అంటే యెషయా గారి సంతానం, అంటే దావీదు గారి యొక్క తండ్రి గారి సంతానం గురించి మాట అనేది చెప్పబడుతూ ఉంది. ఆయన ఆలయము కడతాడు, ఆయనే యెహోవా ఆలయము కడతాడు. అంటే మనుషులు ఎవ్వరూ కూడా దేవుని ఆలయాలు కట్టడానికి సరిపోరు. ఈ మాట మనకి తెలియక మనం ఏమన్నా అంటే, నా మందిరంలో దేవుడు నివసిస్తున్నాడు, లేదంటే ఇదిగో మా మందిరంలోనే దేవుడు నివసిస్తున్నాడు అని చెప్పేసి మనము అంటూ ఉన్నాం. సాక్షాత్తు సొలొమోను గారు కట్టిన యెరూషలేము మందిరములోనే దేవుడు నివసింపుడు అని సొలొమోను గారు తన మాట ద్వారానే చెప్తూ వచ్చాడు. ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఇది మనకు తెలియకుండా, ఈ విషయాలు మనం అర్థం చేసుకోకుండా మనం ఏదో 1 సెంటుకో 2 సెంట్లు కట్టేసి ఇది దేవుని ఆలయం, ఇక్కడే మనందరం ఉండాలి, ఇక్కడే మనందరం కూడుకోవాలి, ఇది మన సంఘం అని చెప్పే మాటలు మనము నమ్మకూడదు. దేవుడు హస్తకృత ఆలయములలో నివసించడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ యెహోవా ఆలయం కట్టాలి అని ఒక మనిషి తలస్తే ఈ లేఖనం మనకు అడ్డుపడుతూ ఉంది. చిగురు అని ఒకడు కలడు, అతడు మాత్రమే యెహోవా ఆలయము కడతాడు. కాబట్టి ఈ విషయాలన్నిటిని జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలి. ఈరోజు అనేకులు ఇదిగో మా మందిరం మీద దాడి జరిగింది, లేదంటే మా మందిరాన్ని కూల్చారు, మా మందిరాన్ని కట్టనివ్వట్లేదు అనే మాటలు మాట్లాడుతున్నారు. మందిరాలు అనేవి
మనుషులు కూడుకోవడానికి మాత్రమే. దీన్ని దేవుడికి లింక్ పెట్టేసి సమాజాన్ని గలిబిలి చేసి క్రైస్తవుల్ని రెచ్చగొట్టే పని ఈరోజు అనేకులు చేస్తూ ఉన్నారన్నమాట. ఈ విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. దేవుడు అక్కడ నివసించడానికి ఇష్టపడట్లేదు. దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు అనేది మనం తర్వాత భాగాల్లో మాట్లాడుకుందాం. కాబట్టి ఈ యొక్క మాటలన్నీ మీ యొక్క హృదయాల్లో భద్రపరుచుకుంటారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ నా వందనాలు.